ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం 5 గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు। అయితే ఎటువంటి 5 గుడ్ న్యూస్లు మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే, ఈ రోజు 5 గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు। చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది। దీన్ని మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా మెయిల్ రూపంలో కానీ రిసీవ్ చేసుకుంటారు, లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా ఈ యొక్క ఆఫర్ ని మీరు పొందుకోవచ్చు। ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీకు రాబోతుంది। అలాగే చాలా కాలం నుండి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, పెట్టుబడికి డబ్బులు సమకూరటం లేదు, ఎవరినైనా డబ్బులు అప్పుగా అడగటం కానీ లోన్ల కోసం ప్రయత్నాలు చేయటం కానీ చేశారు, అటువంటి వారికి డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఏ రూపంలో అయినా సరే డబ్బు మీకు అందుతుంది। ఈ విధంగా మీ యొక్క వ్యాపార పెట్టుబడికి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి। వ్యాపారాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అనే దాని గురించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు। ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఆర్థిక పెరుగుదల లేక నిరాశలో ఉన్నారో వారు దానికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుండి గుడ్ న్యూస్ ని పొందుకుంటారు। మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు, మీకు ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారో వారి ముందుకు ఒక ఆదాయ మార్గం అయితే రాబోతుంది। అంటే ఇది వరకు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు కావచ్చు, లేదా ఏ ఆదాయ మార్గం లేకుండా బాధపడుతున్న వ్యక్తులు కావచ్చు, ఒక ఆదాయ మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది। అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి అవకాశం ముందుకు వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది। ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశం రావటం అనేది మీకు చాలా రోజులుగా ఉన్నటువంటి కల, ఈ కోరిక నెరవేరుతుంది। ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుంది। ఈ విధంగా 5 గుడ్ న్యూస్లు సింహరాశి వ్యక్తులు మే 18వ తేదీ ఆదివారం రోజు చూడబోతున్నారు। మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి। ఈ రోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు। చాలా రోజుల నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు। అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు। కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ పనిచేసే చోట కానీ ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి। అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం। ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం కూడా మీకు మంచిది। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు సాగుతుంది। కానీ 5 గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు। అయితే ఈ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి,
అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.